చూద్దాం. అటు ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం బీహార్ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు ప్రయత్నాలకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన రఘురామకృష్ణరాజు కేసు విచారణలో భాగంగా సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు పాట్నా వెళ్లారు. అయితే ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్ కు కోర్టు అనుమతి కోరగా న్యాయమూర్తి ఏపీ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా, సరైన కేసు డైరీ చూపకుండా ఒక సీనియర్ ఐపీఎస్ స్థాయి అధికారిని ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేస్తారని నిలదీశారు. పోలీసుల వద్ద తగిన ఆధారాలు లేకపోవడంతో ట్రాన్సిట్ వారెంట్ ను కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా సునీల్ నాయక్ విచారణకు పూర్తిగా సహకరిస్తారని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దిశగా ఏపీ పోలీసుల తీరుపై అటు పాట్నా కోర్టు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. దీనికి గల కారణాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కస్టోరియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా బీహార్ క్యాడర్ కు సంబంధించిన సునీల్ నాయక్ ని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. దీనికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా నల్లపాడ పోలీసులు నిన్న బీహార్ వెళ్లి అక్కడి నుంచి ఆయన అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన అరెస్టు విషయానికి సంబంధించి కూడా పాట్నా కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రఘురామకృష్ణరాజు కేసులో సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ రిపోర్ట్ ను బీహార్ కోర్టు రిజెక్ట్ చేసింది. సునీల్ నాయక్ విచారణకు సహకరిస్తారని చెప్పి పాట్నా కోర్టు హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం బీహార్ లో ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఐజీ సునీల్ నాయక్ అరెస్ట్ విషయంపై ఏపీ పోలీసుల తీరుపై బీహార్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఎఫ్ఐఆర్, కేసు డైరీ లేకుండా ఏ విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేస్తారంటూ ఏపీ పోలీసుల తీరుపై బీహార్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే రఘురామకృష్ణరాజు కస్టోరియల్ టార్చర్ కేసులో కూడా ఈయనపై ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కోవటం, ఆయన అప్పట్లో రఘురామకృష్ణరాజుని ఇబ్బందులు పాలు చేశారని చెప్పి రఘురామకృష్ణరాజు సంవత్సరం క్రితం పెట్టిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విచారణలో భాగంగా ప్రస్తుతం ఆయన బీహార్ హైకోర్టులో ఏదైతే దీనికి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అక్కడ బీహార్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏపీ పోలీసులు స్టే ఇచ్చారు. స్టే ఇచ్చిన దాన్ని కూడా స్టే వెకేట్ చేపించి ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా పాట్నా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పాట్నా హైకోర్టు డిస్మిస్ చేసింది. రేఖ, శివ, అయితే నెక్స్ట్ ఏం జరగబోతోంది? మరి కోర్టు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఆంధ్ర పోలీసులకు సంబంధించి. సో పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా పాట్నా హైకోర్టు తీర్పుకు సంబంధించి కూడా ఏపీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎంపీ, అప్పుడు ఎంపీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది. డైరెక్ట్ గా ఐపీఎస్ అధికార ఇల్లు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిని భౌతికంగా దాడి చేయడం, కస్టోరియాలో టార్చర్ చేయడం నేరం. ఈ అంశానికి సంబంధించి ఏమాత్రం కూడా విచారణకు సహకరించట్లేదు. విచారణకు సహకరించకపోగా తిరిగి ఆయన ఏ క్యాడర్ కు సంబంధించిన అధికారులు ఉన్నారో అదే రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అతను విచారణకు సహకరించట్లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పి కూడా ఏపీ పోలీసులు ఒక ఆలోచనలు అయితే ఉన్నట్లు తెలుస్తోంది. రేపు దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బీహార్ వెళ్ళిన పోలీసులు బీహార్ నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నానికి వారు ఏపీకి చేరుకుంటారు. ఏపీకి చేరుకున్న తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు అయితే తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బీహార్ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు ప్రయత్నాలకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరి నెక్స్ట్ ఏపీ పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది.